పండగంటే మా అమ్మకి చాలా సంతోషం. ఎందుకంటే అమ్మమ్మని కలిసే అవకాశం వస్తుంది. పొద్దున్నే లేచి అన్నీ ప్యాక్ చేసి మమ్మల్ని లేపి రెడీ చేసేది. టిఫిన్ అయ్యాక సింహాచలం బస్ స్టాండ్‌కి వెళ్ళేవాళ్ళం. అక్కడ విజయనగరం బస్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. బస్ వచ్చాక అందరం ఎక్కి కూర్చునేవాళ్ళం. విండో సీట్ కోసం చిన్న ఫైట్ కంపల్సరీ. సిటీ నుంచి అలా వెళ్తూ పల్లెటూర్లు, చెట్లు, చెరువులు దాటుకుంటూ వెళ్తాం. మధ్యలో అలమండ రైల్వే గేట్ దగ్గర ఆగితే కాల్చిన మొక్కజొన్న వాసన వచ్చేది. అమ్మ మా కోసం కొనేది. విజయనగరం చేరాక బస్ దిగి బయటకు వచ్చి ఆటో ఎక్కేవాళ్ళం. ఆటోలో వెళ్ళడం అంటే వేరే లెవెల్ ఎక్సైట్మెంట్. మా మామయ్య ఇల్లు దగ్గరికి వచ్చేసరికి మా సంతోషానికి అడ్డే ఉండదు. అక్కడే మా అమ్మమ్మ ఉంటుంది. లోపలికి వెళ్ళి అమ్మ తీసుకుని వచ్చినవన్నీ అమ్మమ్మకి ఇచ్చేసి మా అత్త తెచ్చిన కాఫీ తీసుకుని తాగేవారు. అప్పుడే నేను, నా కజిన్ సిరి మెల్లగా బయటకు జారుకుని రోడ్డు మీద పరిగెత్తుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. చిన్న షాపు దగ్గర ఆగి మజ్జిగ బాటిల్స్ తాగుతూ ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు తింటే ఆ రుచి ఈ రోజుకి మర్చిపోలేము. మిగిలినదంతా పార్ట్ 2లో తెలుసుకోండి.